ఉగాది సందర్భంగా 6 టీంలు వచ్చాయి. ఎవరికి వారు మేము గొప్ప అంటే మేము గొప్ప అని కొట్టుకుంటున్నారు. మరి పండగ రోజు ఇట్లాంటి గొడవలు ఉండొద్దు అని చెప్పే మిమ్మల్ని పిలిపించాను. మీరే న్యాయం చేయాలి. తప్పకుండా చేస్తాం. మనస్ఫూర్తిగా మాట్లాడుతుంటాం, చర్చించుకుంటాం. ఎస్ సార్. హద్దు దాటారనుకో నేను మంచిగా మాట్లాడితే జెంటిల్ మన్ని, తేడాగా మాట్లాడితే డాబర్ మ్యాన్ ని. అమ్మో అమ్మో. అరవమంటారా కరవమంటారా మీ ఇష్టం. సార్ మీరు కూర్చోమంటారా? కూర్చోండి సార్. సార్ సార్ అరే బాబు నేను ఇక్కడ కూర్చోలేదయ్యా. కూర్చుంటారేమో కంగారుతోని. సారీ అయ్యా, నేను ఖండిస్తున్నా. మొదలు పెడితే కదా నువ్వు ఖండించడానికి. ఈ లేఖనే ఖండిస్తున్నాను అయ్యా. మీరుండ్రా, నేను అడుగుతా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, తర్వాత రాలిపోతుంది. ఈ జబ్నా కింద మేకప్ వేసుకొచ్చావా? మాకు న్యాయం కావాలి సార్. అరే నాకేమైనా 9 తార కావాలా? 9 తార కావాలా? ఇదిగో అయ్యా, మా దగ్గర టాలెంట్ ఉంది, మీ దగ్గర అనుభవం ఉంది. అంటే నాకు టాలెంట్ లేదంటావా? మాకు అనుభవం లేదని చెప్పానయ్యా. సార్ మీరు మెంటల్ కృష్ణ సినిమాలో నైటీలో అదిరిపోతారు సార్. దరిద్రుడా, 400 సినిమాలు నటించాను, ఇంకా నైటీయే కనపడిందా? వాడికి నైటీ అంటే కాస్త మేడం ఏమన్నారు? వాడికి నైటీ అంటే కాస్త ఇష్టం, బాగా ఇష్టం. అదే నైటీ నువ్వేం చేసుకుంటావయ్యా? అంటే మనం ఏం చేసుకోం సార్, మనకి నైటీ. అయ్యా ఒక్క మాటలో చెప్పాలంటే మా వాడి దెబ్బకి నైటీ కూడా 90 వేసుకుంటది అయ్యా. కొంచెం దూరంగా ఉండయ్యా. దేనికి సార్ మీకా? లేదయ్యా ఇండస్ట్రీకి. పదండి ముందుకి, పదండి పోదాం, పదండి అందరం పై పైకి. ఎవరా మీ అపార్ట్మెంట్ లో లిఫ్ట్ లేదా? ఉంది. మరి పైకి పోవడం తోసుకుపోవడం దూరికిరా. అయ్యా వచ్చిన దగ్గర నుంచి రఫాడిస్తున్నారు. ఒక చిన్న డౌట్, మీ జీవిత సూత్రాలు ఏంటి మామూలుగా? 2 ఉన్నాయి. మొదటిది ఎవరి నుంచి ఏమీ ఆశించకు. రెండోది ఇప్పుడే కదా చెప్పాను ఆశించకూడదని. నేను చెప్పొచ్చేది ఏంటంటే సంగీతం గాల్లో ఉంది, నీరులో ఉంది, ఈ సెట్ లో ఉంది. అక్కడ మా జడ్జెస్ లో సంగీత గారు కూడా ఉన్నారు, ఆవిడలో కూడా సంగీతం ఉంది. ఇంకా మీరు చేయటం దానికి రా. అయ్యా నమస్కారం. ఒక పేపర్ తీసుకో. తీసుకున్నాయ్యా. నమస్కారం అని రాయి. రాశాను. దాన్ని బాగా మడిచి మడిచి మళ్ళీ మళ్ళీ మడిచి మడిచి ఇంకా మడవలేనంతగా మడిచి మడిచి వెనక జేబులో పెట్టుకో, జేబులో పెట్టుకో. సార్ మేము పై నుంచి దూకుతాం సార్. బాగా చేయొచ్చు కదరా, పరిస్థితి తెచ్చుకున్నావు. ఎక్స్క్యూజ్ మీ అధ్యక్ష, ఐ హావ్ అ పాయింట్. యు హావ్ పాయింట్. యాంకర్స్ తరపు నుంచి నేను మాట్లాడుతున్నాను. పెద్ద పెద్ద సినిమాలు ఉంటాయి, వాటికి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు జరుగుతాయి. ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్లలో కూడా ఒక యాంకరే ఒక హీరోని గాని ప్రొడ్యూసర్ ని గాని డైరెక్టర్ ని గాని అయ్యా మాకు ఒక డౌట్ అయ్యా. యాంకర్స్ పిలిస్తే మేము వచ్చాం, మేము పిలిస్తే యాంకర్స్ వచ్చారా? అయ్యా మా టాలెంట్ గుర్తించేది ఎవరు? అసలు నువ్వెవరయ్యా? అసలు నువ్వెవరయ్యా? ఎంత మాట అన్నారయ్యా. టిక్ టాక్ స్టార్ దుర్గారావు. అది పోయినా వీడు ఇంకా పోలేదా? మేము 100 మందితో డాన్స్ చేస్తాం సార్. నీకేం తెలుసు అయ్యా? నువ్వే విన్నావయ్యా? చెప్పయ్యా. ఏంటయ్యా? ఏ పేపర్ అయ్యా? చెప్పయ్యా. ఎలాగొచ్చా వెళ్ళిపోగలదా? ఎలాగొచ్చా వెళ్ళిపోగలదా? యాంకర్ లోనే హీరో హీరోయిన్ అయిన బోల్డ్ మంది ఉన్నారు, నేను కూడా ఉన్నానయ్యా. కమెడియన్ లో లేరా బాసు? నించో బాసు. మీరు 3 సినిమాలు చేశారా? అవును సార్, 2 సినిమాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయినాయి సార్. ఎందుకయ్యా ఇండస్ట్రీ నాశనం చేస్తారు? నా మొదటి సినిమాలో మీరు కూడా ఉన్నారు సార్. చేసిన నాకే గుర్తులేదా? కమెడియన్స్ 24 అవర్స్ ఎంటర్టైన్మెంట్ చేస్తాం సార్. మరి సినిమా వాళ్ళం మేం చేసేది ఏంటయ్యా? లాక్డౌన్ లో మీరు అట్లీస్ట్ 3 మంత్స్ గ్యాప్ తీసుకున్నారు, మేము కమెడియన్స్ గ్యాప్ తీసుకోకుండా మరీ చేశాం సార్. మేము గ్యాప్ తీసుకోలేదులే కానీ అది తెలుసు మాకు. అందరికి 5 నిమిషాలు విరామం ఇస్తున్నా. అరే నువ్వంటే డైపర్ వేసుకుంటావు, మేమేం చేసుకుంటాం రా?
ప్రతి ఒక్కరిలో పాటగాడు ఉన్నాడు అయ్యా. ప్రతి ఒక్కరు పాట పాడతారు. అందులో ప్రతిసారి మేము కొత్త పాట పాడతాం అయ్యా. మీలో పాటగాడే మాలో వేటగాడు ఉన్నాడు. చెప్పండి ఏమంటున్నారు? సరిగమ నువ్వు అనుకునే పద కాదు, సరిగమ పద నిసా. మాకు అవన్నీ అర్థం కావు, మాకు అందులో పద అదొకటే అర్థమైంది. మా సినిమా వాళ్ళని చూడడానికి టికెట్ తో కొని మరీ వస్తారు అధ్యక్ష జనాలు. మేము టికెట్లు లేకుండా అందరికి ఫ్రీగా వెళ్ళిపోతాం సార్. ఫ్రీగా యూ విల్ గో తెలుసు. కాదు సుధీర్ గారు, ఒక చిన్న డౌట్. అందరూ ఫ్రీగా ఉండే టైంలో 3 months లో కూడా మీరు పని చేశాను కదా, అదేంటి తెలియదు. హార్డ్ వర్కర్ అతను. వాట్ వాస్ దట్ 3 months? ఏం పని చేశాను? సోషల్ సర్వీస్ అండి. ఏంటి మరి? అన్నయ్య ఎవరు చెల్లెమ్మ ఎవరు? వెనకాల ఇంతమంది ఉన్నాం కదా సార్ చెల్లెమ్మలు. కాదు సార్, ఆ పాటకి నాకు చెల్లి పెళ్లి. ఆవిడ చెల్లెమ్మ ఏంటి సార్? ఆవిడ మా డాడీ కన్నా పెద్దోళ్ళు. ఏంటి గ్రీన్ టీ గ్రీన్ టీ. నూరు మూసుకొని కూర్చో. ఏం లేదు, ఏమన్నా ఉంటదంటే ఇంత గొడవ అవుతుంది, ఇంతమంది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్, ఇక్కడ ఇంత రచ్చ జరుగుతుంది, మీరు న్యాయం చేయాలి సార్. నా వల్ల కాదు, మీ చావు మీరు చావండి. సార్ వెళ్ళిపోయే ముందు మా వాడు ఏదో చెప్తారండి. అయ్యా నన్ను కూడా వదలవా? ఇంతసేపు చేసేది బాగా వేడిగా ఉంది సార్ నాకు. నీలో అంత వేడుందా? నీలో అంత వేడుందా? గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా. ఏమిటి ఇంత హుషారుగా ఉన్నారు? ఏమిటో సంగతి? మరి హుషారు ఉండవా? కొత్తగా ఇల్లు కట్టుకున్నాం ఇక్కడ. అబ్బో, ఇల్లు ఎవడైనా కడతాడులేండి. కానీ సెలబ్రిటీస్ ఇల్లు పక్కన ఎవడు కట్టుకోలేడుగా. సెలబ్రిటీస్ తోనా? యా, మా ఇంటి పక్కన ఎవరున్నారు తెలుసా? ఎవరున్నారు? రోజా నిలయం. ఇలాంటి బాబు ఇంకోటి చూపిస్తా చూడు ఇక్కడ. మాస్టర్ గారి నిలయం. వాళ్ళిద్దరి మధ్యలో మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా, మన ఇంటికే ఇటోకళ్ళు అటోకల్లో ఉంటున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా? మన అబ్బాయి రోజా గారి అబ్బాయిని అరే ఒరే అంటారు. వీళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటారు. ఒక రోజు నేను భోజనం చేసి వాకిట్లో కూర్చునేలా పళ్ళ సందులో చికెన్ ముక్కలు తీసుకుని ఉంటే రోజా గారి అబ్బాయి ఇంటి ముందుకు వచ్చి అంకుల్ అంకుల్ ఆడుకుంటూ ఉంటే బాలు మీ ఇంట్లో పడిపోయింది అంకుల్, తీసుకుంటా అంకుల్. తీసుకోనన్నా అని చెప్తా. అమ్మయ్యా, మొత్తం మీద తీసుకున్న పేమెంట్కి న్యాయం చేకూర్చాను. అవినాష్ గారి కంటే బెటర్గా చేశాను. రోజా మేడం వచ్చేస్తున్నారు. నీ పెర్ఫార్మెన్స్ గురించి చెప్తున్నావా? అది కాదు సార్. ఏంటి స్కిట్ లో నీ డైలాగులు ఎత్తుకుంటున్నావా? అది కాదు సార్, బాంబులు పెడుతున్నారు. మరి అంత దరిద్రంగా చెప్తే స్కిట్ బాగా చేయొచ్చుగా. సార్ నేను ఎవరో తెలుసా? రోజా గారి సెక్యూరిటీని. ఓహో, ఆల్ క్లియర్. ఏంటి నీకు ఇచ్చిన పంచులనినా? బాబు రిపోర్టింగ్ మేడం, ఇక్కడంతా క్లియర్, మీరు రావచ్చు. తప్పండి తప్పండి, రోజా గారు వచ్చారు, తప్పండి తప్పండి. ఎవరున్నారు ఇక్కడ? ఓవర్ చేస్తున్నావు. పోలీస్ స్టేషన్ లో పోయి లొంగిపోయావంట. ఏం తప్పు చేస్తావంటే? మీరేం చెప్పారు మేడం? ఎవరన్నా అనుమానాస్పదంగా ఉంటే పోలీస్ స్టేషన్ లో అప్పగించమని చెప్పారు. అద్దంలో నా మొహం నేను చూసుకున్నా, నేనే అనుమానాస్పదంగా ఉన్నాను, పోలీస్ స్టేషన్ లో లొంగిపోయా. ఫస్ట్ టైం కరెక్ట్ గా పని చేసావురా. ఇంకో జెండు బాంబు పెట్టుకొని కాళ్ళు నొప్పులు అన్నావుగా. నా సమస్య బయటకు కూడా చెప్పలేదు, మీకెలా తెలిసింది మేడం? నా కోసం పని చేస్తే నీ గురించే తెలుసుకోకపోతే ఇంతమంది ప్రజల గురించి ఎలా తెలుసుకుంటాను రా? మేడం ఇది కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. పర్లేదురా, ఎయిటింగ్ లో అడ్జస్ట్ చేసుకుంటారులే. రోజా గారు, మేడం గారు, జడ్జి గారు, ఎమ్మెల్యే గారు,
ఏంటండి ఇన్నిసార్లు పిలుస్తున్నా కూడా పలకట్లేదు మేడం గారు. ఇప్పుడు వస్తారు చూడు. కష్టం కష్టం. ఎవరికి ఎక్కడ? మేడం నమస్తే మేడం. మీరన్నా కొత్తగా ఇంట్లో ఇక్కడ కొత్తగా వచ్చింది మేమే మేడం. మా ఆవిడ. ఎన్నో ఆవిడ. సారీ అండి, ఏదో అలవాట్ల పొరపాటు. రండి కూర్చుందాం. మీరు అటు కూర్చోండి, మీరు ఇటు కూర్చోండి. ఇదంతా మీకు ఏమైనా ప్రాబ్లమా? ఇప్పుడే మామిడాకులు కట్టి అప్పుడే విడాకుల గురించి ఆలోచిస్తారంట మేడం. చిన్న రిక్వెస్ట్ మేడం, ఈ రోజు ఇక్కడ ఏమైనా దోమలు వస్తాయంటారు మేడం? మీ ఏరియా రావు. ఎలా చెప్పారు మేడం? నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అడిప్పా ఇదేంటి మేడం ఇలా అన్నారు? ఇది ఆర్ఆర్. ఈ రోజులు నేను పంచులు వేసేదాన్ని, ఇక నుంచి ఆర్ఆర్ కూడా నేనే వేస్తున్నా. చూసావా మేడం ఎంత గ్రేట్. నాదొక చిన్న రిక్వెస్ట్ మేడం. వృద్ధాప్య పెంచినే కదా, నా రికమెండేషన్ లెటర్ ఇస్తా, పని అయిపోతుంది. హే మ్యూజిక్ వస్తుంది అంటే శేఖర్ మాస్టర్ షూటింగ్ నుంచి వస్తున్నారు. మీ గురించి చాలా మంది చెప్తుంటే విన్నాను. ఆ మాట నమ్మద్దు, అన్ని రోమర్స్. అంటే శేఖర్ మాస్టర్ మంచి కొరియోగ్రాఫర్ అని చెప్పారు, నమ్మొద్దంటే సరే ఈ మాటలు నమ్మచ్చు సార్. మా అర్థమైంది, మీ పెద్ద అమ్మాయి కదా. విసిరినదా విధిగానం. రోజా గారేంటి పక్కింట్లోంచి ఆర్ఆర్ వేస్తున్నారు. ఆర్ఆర్ కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య. మేడం గారు ఇంటి పక్కన ఉన్నారు కదా మీరు, మీకు వాస్తుంది. అదేంటి సార్ అలాగన్నా సార్? అదే అండి, మేడం గారు ఇంటి పక్కన ఉంటుంది, మీ వాస్తు చాలా బాగుంటుంది నేను చెప్తున్నా. అందుకే కదా ఇగో ఏసీ అక్కడ పెట్టించాను సార్, సోఫా ఇక్కడ, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ పెట్టా? అదెందుకు సార్? ముందు నీకే తెలిసిద్దిలే. దూల తీరింది ఎదవకి. మీరు ఏదో అనుకుంటున్నారు కానీ మేడం అలా ఉండరు సార్. ఎప్పుడు చూసినా కూల్ గా ఉంటారు. ఏదో ఎప్పుడో కోపం వచ్చినప్పుడే కాళికాదేవి లాగా ఉంటారు. ఆ కాళికాదేవి చేతిలో తలకాయ అవ్వకుండా చూసుకోవే నువ్వు. నీకు ఇంకొందలే జాగ్రత్త. లోపలికి వెళ్ళి వంట చేయి. శేఖర్ మాస్టర్ ని చూస్తూ చేస్తానండి. సంసారం చేస్తావా? శేఖర్ మాస్టర్ ని చూస్తూ చెప్పు తీసుకుంటానేమనుకుంటున్నావు? ఆడాలంటే ఆట బొమ్మలా ఉందా నీకు? ఓ నో. మనం ఒక పార్టీ మాస్టర్. అంది తుంగురిలో పార్టీ, ఆల్రెడీ రూలింగ్ లో ఉన్న పార్టీ. ఇప్పుడు ఇద్దరికిద్దరు ముచ్చు మొహాలు వేసుకొని ఒక్కడే కదా మేడం? నిన్ను కలిపానా? నీకు సెపరేట్ గా అనాలా? జాగ్రత్తగా ఉండండి. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మనం దెబ్బలాడుకుంటే రోజా మేడం బయటకు వస్తారన్నమాట. ఒకసారి టెస్ట్ చేద్దామా? అయ్యో బాబోయ్, నేను మా ఆవిడని కొట్టేస్తున్నాను. ఏమైంది? సరదాగా టెస్ట్ చేసాను మేడం, వస్తారా? నేను సరదాగా టెస్ట్ చేశాను, నా చెయ్యి పని చేస్తుందా లేదని. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒకసారి టెస్ట్ చేద్దామని. టెస్ట్ చేసేది పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోలేవు, నువ్వు ఒక మొగుడురా. కంట్రోల్లో పెట్టినా కొడుతున్నారు, కంట్రోల్లో పెట్టకపోయినా కొడుతున్నారు. మేడం ఎప్పుడెప్పుడు కొడతారో పుస్తకం ఏమన్నా రాసి ఉంటే కొద్దిగా చూసి ఫాలో అవుతుంటాను మేడం. అందుకే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దగ్గర పెట్టుకో అని చెప్పా. సార్ మనకి ఏరియాలో వాటర్ బాగానే వస్తుంది అంటారు. వాటర్ చాలా బాగా వస్తుందయ్యా. నువ్వు 2 ఇంచులతో వాటర్ బొమ్మని వస్తుంది. ఎక్కడ తవ్వాలి సార్? వాటర్ ట్యాంకర్ పైన. చూసారా మేడం బాగా రిలాక్స్ అయిపోయినట్టున్నారు. ఏడ్చావులే ఎర్రిసచ్చినోడా. యాక్టివ్ గానే ఉన్నారు.
మాస్టర్ ఈ మధ్య మీరు డాన్స్ వదిలేసి కామెడీలోకి పంచుల్లోకి వచ్చేస్తున్నారు సార్. మీరు కూడా కామెడీ వదిలేసి ఏం చేయట్లేదు కదా, అందుకని మేము పంచులేస్తున్నాం. సార్ మీరు ట్రై చేశారు కానీ ప్రోమో రేంజ్ లో లేదు సార్ ఇది. మీ అంత ఆర్టిస్టులు కాదు కదమ్మా. సార్ ఒకసారి నా చిన్న రిక్వెస్ట్ మాస్టర్, ఏంటి? మా పెదనాన్న గారు అబ్బాయి ఉన్నాడు సార్, ఆడు పని పాట ఏ లేకుండా అలా తిరుగుతాడు, మీతో పాటు తీసుకెళ్లిపోయి డాన్స్ నేర్పేసి వాడిని కొరియోగ్రాఫర్ చేశాను మాస్టర్. రాఘవా ఏంటి ఏం మాట్లాడుతున్నాను? ఏం మాట్లాడతావు? ఇది స్కిట్ లో ఉంది సార్. ఇది కిట్లో ఉంటే అంటే పని పాట లేని అందరూ తీసుకొచ్చి డాన్స్ నేర్చి కొరియోగ్రాఫర్ చేస్తావా? మణి బ్రేక్ కావాలి. అంటే అలాగే సార్ రైటర్ గారు రాసి చెప్పమంటే చెప్పాను సార్ నేను. మాస్టర్ మాస్టర్ ప్లీజ్ ఒకసారి ప్రోమో కావాలన్నావుగా, ఇచ్చా వేసుకోపో. మాస్టర్ మాస్టర్ సార్ మాస్టర్ అంతే, నాకు బుర్ర మరిగిపోతుంది. లబతర చిక్కిస్తే లబ లబహ, లబతర చిక్కిస్తే లబ లబహ. ఏం పర్లేదు మేడం గారు పక్కింట్లోంచి ఆరా రాస్తున్నారు. ఇంతకీ మీరెవరు? రోజా గారు ఫ్యాన్స్. రోజా గారు రా మేడం, నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడం, మీకోసం పెట్రోల్ పోసుకొని కాల్చుకుంటాను మేడం. వద్దురా. ఏ మేడం? ఆల్రెడీ కాలిపోయి ఇంకెంత కాలుతావరా? మా గీత ఇచ్చిన చున్నిది రోజా గారే మా పెన్నిది. జున్ను పెన్నిది ఏంట్రా ఇది? రేయ్ మీ ఈవెంట్ అయిపోయిందా? మీరు బయటికి వెళ్తే నేను తలుపు వేసుకుని పడుకోవాలి. వానా వానా వెళ్ళు, కష్టాలన్నీ తీరిపోయాయి. ఇంకా వెళ్ళిపో వెళ్ళలేదు కదా, వెళ్ళలేదు కదా అంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా? ఆట బొమ్మలా కనబడుతున్నారా? మేడం కొట్టండి మేడం. రోజా గారికి జై, రోజా గారికి జై. బోలా గణేష్ మహారాజ్ కి, బోలా గణేష్ మహారాజ్ కి. అదెందుకు చెప్పారా ఇప్పుడు? ఫ్లోలో అన్నాను సార్. మేడం అనండి మేడం, అలా కొట్టారు. లేకపోతే నా కొడుకుని ఇలా కొడుకు ఒరే తురే అంటాడంట, నా కొడుకు చెడు ముందర వనకాలంట వనకాలంట. కరెక్టే మేడం. మేడం ఇక్కడ ఒక పంచి చెప్పాలి మేడం. మీరు ఏం పంచిరా? మీరు ఎలాగో చెబుతారని రైటర్ రాయలేదు మేడం. యప్మా యపప్మా యప్మా. సార్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? మేడం సార్ మేడం అంతే. పిలవకుండానే వచ్చేది ఎవరు? అత్త. ఎన్ని ప్రోగ్రాములు చేస్తావమ్మా, నీకెన్ని మాటలొచ్చు, నువ్వు మాటల పుట్టవా? మాయమ్మ పెద్దమ్మ చిన్నమ్మ అక్కమ్మ అమ్మమ్మ, నువ్వు ఎవరమ్మా? ఎలా పిలిచినా పలుకుతాను. చిల్తాత చిల్తాత. ఇన్స్పైడర్ ఫీలింగ్ లకి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం కమాన్. ఊత్ని ఎంత తిప్పించుకుంటావంట? ఏంటి యూత్ హీరోలు? ఎవరా యూత్ హీరో? అంటే కనకాల పేరు ఉంటే వెనకాల తిరుగుతారా? తెలిసిపోయిందా? జస్ట్ కిడ్డింగ్. కాదు ఇది నిజం. అందుకే విజువల్ రికార్డింగ్ ఉన్నది మన దగ్గర. తెలిసిపోయిందా? ఏమన్నారు చెప్పు. నీకు తెలియదా? ఒకసారి కెమెరా బంద్ చేయండి. ఏమన్నారు చెప్పు. కెమెరా బంద్ ఎందుకు చెప్పు. ఏమన్నాడు? నిజం చెప్పేనా? ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్. అక్క చెప్పక్క, దీంట్లో నేను ఆన్సర్ కూడా ఉంది చెప్పక్క. యు ఆల్సో కిడ్డింగ్ గాయ్. శతమానం భవతి ఆడియో లాంచ్ జరుగుతుంది. స్టేజ్ మీద నేను ఉన్నాను. కొంచెం ఆడియో సిస్టమ్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టేజ్ మీద ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు ఒకళ్ళ మాటలు ఇంకొకళ్ళకి వినిపించేటువంటి అవుట్పుట్ స్పీకర్ అటువైపు లేదు సరిగ్గా. సో అందుకని కొన్ని మాటలు మాకు వినిపిస్తున్నాయి, కొన్ని వినిపించడం లేదు. అప్పుడు రాజ్ తరుణ్ వచ్చినప్పుడు మీరు మ్యారేజ్ చేసుకుంటారా అని అడిగితే ఆయన మీకు పెళ్లి కాకపోతే నేను చేసుకునేవాడిని అని చెప్పాడు. స్పీకర్లు ఎందుకు? కొంచెం అట్లా జస్ట్ వెళ్ళిపోయింది. అది ఏమిటో అర్థం కాలేదు కానీ కంగ్రాచులేషన్స్ చెప్పాను నేను. అది ఆ నెక్స్ట్ డే నేను యూట్యూబ్ లో ఓపెన్ చేసి చూసినప్పుడు ఈ వార్త ఉండింది. ఏమన్నాడు అని ఓపెన్ చేసి చూస్తే ఇది ఉంది. చూసినావా? ఇది కరెక్ట్, ఇది నిజం సార్. అందుకే రవి కూడా బదలాం కావద్దంటానే ఇది బయట పెట్టించిన. అమ్మా రాజువయ్యా మహారాజు
సేమ్ రారండోయ్ వేడుక చూద్దాం. అన్నపూర్ణ 7 acres అవుట్పుట్ రాలేదు. ఆమె మొత్తం చెప్పింది, మళ్ళీ నువ్వెందుకు చెప్తున్నావు? ఇప్పుడు హ్యాపీ కదా? నేను ఎప్పుడు హ్యాపీ సతీ. రవి నీకు? సూపర్ హ్యాపీ. ఇద్దరు పంచాదులు క్లియర్ చేసినా కదా, పండుగ పూట పంచాదులు క్లియర్ చేస్తే మనసు ఎంత అల్కగా ఉంటుంది తెలుసా? ఇదే సైక్రియాస్టిస్ట్. మరి చెప్పు, ఏంటి పిల్లలు బాగున్నారా? పండగ చేసినవాను? ప్రతిరోజు పండగ. దసరాను దీపావళి వస్తేనే కాదు పండగ, మనం బతికుండడమే పెద్ద పండగ. నిన్ను దూరంకి వెళ్ళి చూస్తేనే మంచిగున్నావు. నువ్వేమన్నా అడగాలనుకుంటే నేను పోయినాక ఇట్లా కూర్చొని అడుగు. సరే ఇట్రా అయితే. నువ్వు ఉన్నంత సేఫ్ నేను లేవిడా. పిల్లలు బాగున్నారా? నా ఇంట్లో అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఉండు. ಎಲ್ಲರಿಗೂ ವಣಕಂ ಮಟ್ಟಿಗೆ ఆల్వేస్ వెల్కమ్. ఈ రోజు మేము కొత్త ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. అది బురదలో దురద. వినగానే అందరూ కాస్త నిరాశపడ్డారు, కానీ వాళ్ళందరికీ చెప్పాను చాలా సరదా గేమ్ అని. తమ్ముడు 150 దేశాల్లో చూసిన మట్టి ఇది మట్ట ఏమట్టను మట్ట ఏటా ఫాలోయింగ్. చూసారు కదా, ఈ రోజు మా బురద గేమ్ లో చిన్న ల్యాగ్ అప్పుడే స్టార్ట్ అయింది. మనవరాలు వచ్చాయండి రా. పంట వేస్తున్నారండి. ఏం పంట? వరి పంట. చూసారు కదా, ఇప్పుడు వచ్చిన టీం అంతా 2 ఊర్లుగా విడిపోయింది. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరికి మధ్య గేమ్. చివరిలో భాస్కర్ ని బురదలో ఉందా ఉందా. ఇప్పుడు ఏంటంటే మేమందరం వెనక్కి తిరుగుతాం. ఒక అతను వచ్చి గోల్డ్ కాయిన్స్ మొత్తం అక్కడ సెల్ చేశాడు. రెడీయా? అదన్నా ఈ బురదలోకి పందులు కూడా దిగు. మరి నువ్వు ఎందుకు దిగావు? ఈ బురద అంతా కొంచెం చిరాకు ఉంది. ఏది మీ లవ్ ట్రాక్ కంటే చిరాగ్గా ఉందరా? చూసారు కదా, ఈ రోజు మేము బురదలో సరదా చేద్దామని వచ్చాం, కానీ బురద తప్ప సరదా ఎక్కడ రావట్లేదు. చిన్నగా వస్తుంది. గేదె ముందు దూడేసి తర్వాత పేడేస్తే ఎలా ఉంటది? అదిగో ఉందా. విన్నర్ ఎవడో తెలియాలంటే ఏదో ఒక ఆట పెట్టు. ఇక కబడ్డీ ఆడదామా? మీ ఊరాలకి మా ఊరాలకి రెడీయా? వస్తారు కోతకి. చూసారు కదా, బురదలో నుంచి మంగళం సీన్ వచ్చేసాడు.
చూశారు కదా మీరు ఎప్పటి నుంచో బురద పంది అన్నమే కానీ వెళ్ళలేదు కదా ఇదే బురద పంది. సరదాగా అడిగాక మజిలీ చేస్తావా తీసుకుపో నీ వెంట వస్తా తీసుకుపో నీ వెంట పిల్లలా ఓకే ఒక్క నిమిషం. ఇదేంటి? జస్ట్ కిడ్డింగ్. నువ్వు కూర్చో. నాకేంటి? హే మనకు అలా కాదు, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా. ఇక్కడ కాదు, కూర్చో. కాస్ట్యూమ్ కు కొంచెం ఇలువ ఇవ్వాలి కదా. కూర్చో అల్లుడు, నీకే ఉన్నాయి కాంట్రవర్సీలు, కూర్చో. సత్తి చిల్లి జోకింగ్. ఓకే అమ్మ జోకా. హరితేజ గారు కూర్చో కూర్చో. ఇంటర్లు అందరు మంచిగా ఉండరా? అందరూ బాగున్నారు. పేరు సుధీర్. తమ్ముని పేరు రోహన్. పిలిచిండ్రు, లగ్గానికి రాలే నేను. సేమ్ అనిపించింది నాకు. దేనికి? వస్తే గిస్తే పెద్దోని ఫ్రెండ్లీకి రావాలి గానీ చిన్నోని ఫ్రెండ్లీకి వచ్చుడేందని. జస్ట్ కిడ్డింగ్ యార్. సో ఫన్నీ, సో ఫన్నీ. తొట్టెలకు విలువ. తమ్ముని పిల్లలే ఎక్కడెక్కడున్నాయి, ఏ బ్యాంకులు ఉన్నాయి ఖాతాలు? నువ్వు దా దోస్తు అని చెప్పుకోనికి. అబ్బా సేమ్. జస్ట్ కిడ్డింగ్ యార్. చాలా ఉన్నాయి మళ్ళా. నీ కూడా కొంతమంది నీకు మోసం చేసిండ్రు అని చెప్పినావు. ఇప్పుడు వచ్చిన మన ధనాదన్ మోసం చేసిండు అని చెప్పినావు కదా. ప్రూఫ్ చూపించమాట. ఏ అన్నా నేను ఎప్పుడు చెప్పాను? బాబు ఏంటి ఫుల్లే అనద్దు. దండరాజు నన్ను మోసం. ఏ బాబు ఇది నాకు సంబంధం లేదు, నువ్వే చేయించినట్టున్నావు. అన్ని కలర్లు నాకు శాత కాదు, ఒకటే కలర్ వస్తుంది. ఓకే, మనం ఎక్కువ మాట్లాడుకుంటే మంచిగా ఉండదు కదా. సత్తి క్లారిటీ సత్తి, లేకపోతే నాకు టెన్షన్ పెరుగుతుంది. అన్నా మనం సినిమా చేసాం ఏంటిది? జానకి. బంతిపూల్ జానకి ఆడియో ఫంక్షన్ లోని నేను స్టేజ్ మీద చెప్పా కదా, యాక్చువల్లీ దండరాజు మోసం చేశారండి. ఫస్ట్ సినిమాలో నువ్వే హీరో రా అని చెప్పని అన్నాడండి, తర్వాత నేను హీరో అని చెప్పని అన్నాడు. చెప్తే ఎడిటింగ్ లో లేచిపోతాయి. మీరు బయటకు పోయి మాట్లాడుకోండి, ఇంత మందిలో మాట్లాడొద్దు. ఇంతకైతే అకౌంట్ల గురించి చెప్పనేలేదు. ఏం అకౌంట్లు సార్? పాస్బుక్. బ్యాంక్ అకౌంట్ లా నాకు ఒకే అకౌంట్ ఉంది. మీ నాయన మీద వచ్చేసి చెప్పు. నిజంగా ఒక అకౌంట్ ఉంది స్టేట్ బ్యాంక్ లో. నిజంగా చెప్పకు. మీ నాయన మా డాడీ మీద ఒక అకౌంట్ స్టేట్ బ్యాంక్ లోనే ఉన్నాయి నాకు అకౌంట్. ప్రూఫ్ చూపెట్టి. ఏడ ప్రూఫ్ ఎలా చూపెడతావు? మరి నేను చూపెట్టలేదా? ఏ చూపెట్టు. చిల్లి సుది. బ్రేక్ చెప్పు, సరదాగా క్యారిమెన్కి వెళ్ళి వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోదామా? మొత్తానికి కాదు, వేరేటోళ్ళకి. అమ్మయ్యా నాది అయిపోయింది కదా. అవును, ఇప్పటిదాకా క్యారీవాన్ అన్నాం కానీ ఇంకెవరున్నారా? ఈటీవీ విన్ యాప్
రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.